महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఫిబ్రవరి మాసానికి సంబంధించి చివరి వారం 4వ వారం 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మనం చూస్తే ముఖ్యంగా ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కుజుడు ఆయన కూడా కుంభం రాశిలోకి, కుజుడు కూడా ఉచ్చస్థితి అయిన మకరం నుంచి కుంభంలోకి ప్రవేశించడం ద్వారా ఈ వారం 23వ తారీఖు నుంచి మొత్తంగా పంచగ్రహ కూటమి అనేది, మనం ఆల్రెడీ పంచగ్రహ కూటమి రాహుతో కలిసిన వీడియోస్ అన్నీ చేసుకున్నాం, ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది. సో కుజ రవి బుధ రాహు శుక్రులతో కలిసి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడటం ఈ వారం చాలా మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ అని చెప్పుకోవాలి. ఇక చంద్రుని యొక్క సంచారం చూస్తే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం చూస్తే కనుక గురువు గారు వక్రించి మిథున రాశిలో, సింహంలో కేతువు సంచరిస్తున్నారు, మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం ఈ యొక్క ట్రాన్సిట్ ఆధారంగా. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి ద్వితీయంలో బుధుడు, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో శని 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ద్వితీయ స్థానంలో ఉన్న బుధ శుక్రుల యొక్క యుతి ఏదైతే ఉందో ధనపరమైన విషయాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి కానీ, అలాగే మనీ నెగోషియేషన్కి సంబంధించిన విషయాల్లో 13వ తారీఖు వరకు కూడా ఇద్దరు యుతి బాగానే యోగించింది. బట్ 13th తర్వాత నుంచి రవి ఎంటర్ అవడం, ఈ వారం నుంచి కుజుడు కూడా సెకండ్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నారు. బట్ రవి కుజులు ఇద్దరు కూడా సెకండ్ హౌస్లో దిగ్బలంలో యోగించే గ్రహాలు కావు అవి. సో ఇక్కడ రాహుతో కలిపి ఇలా మొత్తంగా పంచగ్రహ కూటమిగా ఏర్పడడం, గురువు గారు కూడా అక్కడ కుంభరాశిని చూడడం, సెకండ్ హౌస్ని చూడడం. సో మొత్తంగా ఈ పంచగ్రహ కూటమి రాహుతో కలిసి మనం అన్ని రాశులకి వీడియోలు కూడా చేసాం. ఇక్కడ చూస్తే 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉండటం. సో అలాగే గురు శుక్ర శనివారాలు 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూసినప్పుడు అర్ధాష్టమ చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది, చంద్రుడి చతుర్థ స్థాన సంచారం. అంటే ఆ రాశ్యాధిపతి కుజుడు ఇక్కడ నెమ్మదిగా ఈ రాశికి రాశిలో ఉన్న కుజుడు రాశి నుంచి ద్వితీయ స్థానంలోకి మారుతున్నాడు. సో ఫ్యామిలీ పొజిషన్కి సంబంధించి, ఫైనాన్షియల్ పొజిషన్స్కి సంబంధించి ముఖ్యంగా రవి కుజుల యొక్క యుతి అంటే రెండూ కూడా సమ్ అగ్రెసివ్ ప్లానెట్స్ అండ్ ఫైరీ ప్లానెట్స్ కాబట్టి వాయిస్ కొంచెం ఇంపల్సివ్ వాయిస్, చాలా రౌద్రంగా, చాలా కటువుగా వాయిస్, మీ యొక్క వాక్కు మాటలు కొన్ని సందర్భాల వల్ల ఉండే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. బుధ శుక్రులు ఉన్నంత వరకు ఓకే. రవి 13వ తారీఖు నుంచి రవి ఇక్కడ సెకండ్ హౌస్లోకి రావడం, కుజుడు ఇప్పుడు సెకండ్ హౌస్లోకి రావడం, ఫైనాన్షియల్ విషయాల్లో సమ్ డ్రైనెస్ ఆర్ సమ్ హార్ష్ స్పెండింగ్ అనేది ఇక్కడ బుధ శుక్రులు డబ్బులు తెప్పిస్తుంటే రవి కుజులేమో ఇక్కడ డ్రై చేస్తూ ఉంటారు. ఇది సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనే పాయింట్ని మనకి ఇక్కడ ఎలివేట్ చేస్తూ ఉంది ఈ రాహుతో పంచగ్రహ కూటమి. రాహు కూడా అక్కడ ఉండడం వల్ల రవి కుజుల్ని బాగా యాంప్లిఫై చేసేస్తాడు. ఈ 2 హాట్ ప్లానెట్స్ అండ్ హీట్ అండ్ అగ్రెసివ్ ప్లానెట్స్ అవడం వల్ల థ్రోట్కి సంబంధించి కావచ్చు, వాక్కు మాట్లాడే మాటల విషయంలో కావచ్చు, ఫ్యామిలీ అండ్ ఫైనాన్షియల్ విషయాల్లో సమ్ అప్ అండ్ డౌన్స్ అనేవి మనకి ఎదురయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే ఇక్కడ పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, మళ్ళీ ఆ పంచమాధిపతి శుక్రుడు కూడా ధనస్థానంలో ఉన్నాడు. సో ఓకే, శుక్రుడి ధనస్థాన సంచారం మిత్రక్షేత్రంలో ఉన్నాడు, మళ్ళీ శుక్రుడు కొంచెం న్యూట్రల్గా ఉంటాడు. మళ్ళీ గురు శుక్రవారాల్లో మనం చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం,
ఇక్కడ షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది, అక్కడే గురుడు కూడా రెట్రోగ్రేషన్లో ఉన్నాడు. సో లోన్స్ తీసుకునే విషయాల్లోనూ, మాట ద్వారా శత్రుత్వాన్ని పెంచుకునే విషయాల్లోనూ, ఆరోగ్యపరమైన విషయాలను కొంచెం కేర్గా ఉండాలి అన్న విషయం మాత్రం మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. వారాంతంలో మనం చూస్తే కనుక చంద్రుని యొక్క సప్తమ స్థాన సంచారం, సప్తమంలో చంద్రుడు ఓన్ హౌస్లో ఉంటున్నాడు, జనరల్గా ఓన్ హౌస్లో ఓకే. బట్ ఏదైతే రాశిలో రవి కుజుల యొక్క సంచారం మొన్నటి వరకు ఒక రకమైన పవర్ స్ట్రగుల్ని, ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ అండ్ షార్ట్ టెంపర్ని కలిగించిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గత 2-3 వారాల్లో అవి కొంచెం తగ్గుతాయి. మనం మరీ మానసికంగా మనకి నెత్తి మీద తెచ్చే ఒత్తిడి లాంటిది తగ్గిందిరా అన్నట్టు ఉంటుంది పరిస్థితి. బట్ ఇక్కడ ఇవన్నీ కూడా అంటే పంచగ్రహ కూటంతో పాటు గురువు గారి వీక్షణ కూడా సెకండ్ హౌస్ మీద ఇక్కడ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇక్కడ మెయిన్లీ వచ్చే ధనం పోయే ధనం, వచ్చే డబ్బులు పోయే డబ్బులు, మనీకి సంబంధించిన విషయాల మీద, మనీ మ్యాటర్స్ మీద మీ ఫుల్ ఫోకస్ అనేది ఇక్కడ ఎక్కువ ఉండే ఆస్కారాలు నాకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక రవి ద్వితీయ స్థాన సంచారం, కుజుడు ద్వితీయ స్థాన సంచారం మనకు కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే రవి కుజులు ఇద్దరు కూడా ద్వితీయ స్థానంలో వాక్ స్థానంలోనే ఉన్నారో మరి కొంచెం హార్ష్ అండ్ అగ్రెసివ్ వాయిస్ ఇస్తారు కాబట్టి జపాకుష్మ సంకాసం, ధరణీ గర్భ సంభూతం రవి కుజులిద్దరికి ఇవి చదువుకోవడం, దత్తాత్రేయుడి ఆరాధన ప్రతి గురువారాన్ని దర్శించుకోవడం, నిత్యం దత్తాత్రేయుడి ఆరాధన చేయడం, దేవానాంచ ఋషినాంచ చదువుకోవడం కూడా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.